కేసీఆర్ అసెంబ్లీకి రమ్మంటే రారు కానీ టీవీ9 చర్చలో మాత్రం పాల్గొంటారంటూ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అటు గులాబీ బాస్ మాత్రం త్వరలోనే అసెంబ్లీకి వెళ్తాం, అధికార పక్షాన్ని చీల్చి చెండాడుతామన్నారు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టును నా కన్న ముందే తెలంగాణ నాశనం చేస్తూ కూర్చుంటే నేను మౌనం పాటించే ప్రసక్తి లేదు. మీరు ఎవడడ్డొస్తారో రాండి, 50,000 మంది రైతులను తీసుకొని మిమ్మల్ని పండబెట్టి తొక్కుకుంటూ పోయి దాన్ని రిపేర్ చేస్తా, కాళేశ్వరం పంపులు నడుపుతా అని చెప్పినాను మొన్న కరీంనగర్ జిల్లా. ఎస్, ఐ సైడ్ ఇట్. మొండికేసి చేయకపోతే ప్రజలు చేసుకుంటారండి. ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ కోసం, మీ చిల్లర రాజకీయాల కోసం దాన్ని బలి పెడతామంటే ఎట్లా చూస్తూ ఊరుకుంటారండి తెలంగాణ సమాజం. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. రాపోలం సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం, అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా, కాళేశ్వరం పోదాం.